దక్షిణాది రాజకీయాల్లో వెండితెర నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇద్దరు టాప్ స్టార్లు పవన్ కళ్యాణ్ అలాగే విజయ్. అయితే తమ మొదటి ఎన్నికల యుద్ధంలో పవన్ కళ్యాణ్ దారుణమైన ఎదురు దెబ్బలు తినగా విజయ్ తన తొలి ప్రయత్నంలోనే తమిళనాట చక్రం తిప్పారు. 2019లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకబడ్డారు, 2026లో విజయ్ ఎందుకు ప్రభంజనం సృష్టించారు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కీలక వ్యత్యాసాలని ఒకసారి చూద్దాం. విజయ్ తన పార్టీ ప్రకటించడానికి ముందే తన అభిమాన సంఘాల్ని విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో సేవా కార్యక్రమాల్లో తీవ్రంగా నిమగ్నం చేశారు. క్షేత్రస్థాయిలో వార్డు స్థాయి వరకు కార్యకర్తల నెట్వర్క్ ఉండడం ఆయనకి పెద్ద ప్లస్ పాయింట్గా ఉండేది. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకేల యొక్క ద్వంద్వాధిపత్యానికి ప్రజలు ఒక గట్టి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూశారు. అన్నా డిఎంకే బలహీనపడడం విజయ్కి బాగా కలిసి వచ్చింది. విజయ్ తొలి నుంచి తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని, స్వతంత్రంగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇది ఆయన మీద ప్రజలకి ఒక గట్టి నమ్మకాన్ని కలిగించింది. తన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకి పెద్దపీట వేయడం, మహిళా ఓటర్లని ఆకర్షించగలిగారు. మరోపక్క పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా సంస్థాగతంగా గ్రామస్థాయి వరకు కమిటీలను వేయడంలో వెనకబడ్డారు. బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్ల ఓట్లు సీట్లుగా మారలేదు. 2014లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి 2019లో ఒంటరిగా పోటీ చేయడం ఓటర్లని కొంత గందరగోళానికి గురిచేసింది. దీనికి తోడు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఒక బలమైన నమ్మకాన్ని కలిగించారు. అప్పటికే టీడీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతంతా జగన్ వైపు మళ్లడంతో మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్న పవన్ కళ్యాణ్కి స్పేస్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి రాజకీయాలు చేసే పార్ట్ టైం పొలిటీషియన్ అనేటువంటి ముద్రని ప్రత్యర్థులు చాలా బలంగా వేయగలిగారు. ఒక పక్క విజయ్కి పక్కా రాజకీయ ప్రసంగాలు, మేనిఫెస్టో మీద పట్టు ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు, స్పష్టమైనటువంటి పథకాల కొరత విషయంలో తడబడ్డారు. విజయ్ ఏళ్ల తరబడి సేవారంగంలో ఒక బలమైనటువంటి అభిమాన గణాన్ని ఆయన బిల్డ్ చేసుకుంటే, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్యాన్స్తో రాజకీయ క్యాడర్ని బిల్డ్ చేసుకోలేకపోయారు. విజయ్ తన సినిమా షూటింగులు పక్కన పెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లడం, సరిగ్గా అన్నా డిఎంకే ఓటు బ్యాంకుకి ఆకర్షించగలడం ఆయన్ని కింగ్గా మార్చాయి. పవన్ కళ్యాణ్ 2019లో పాఠాలు నేర్చుకుని ఆ తర్వాత సంస్థాగత బలాన్ని పెంచుకుని 2024లో ఎలా పుంజుకున్నారో మనందరికీ తెలిసిందే. విజయ్ ఆ పాఠాలని ముందు నుంచే చదువుకుని మొదటి అడుగులోనే ఒక బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారని చెప్పొచ్చు.